సేన రామ్ రామ్ అందరికీ నమస్కారాలు. భారతదేశంలో ఆదిమ బంజారాలు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే సింధు నాగరికత నుంచి జీవన సారూప్యాలు కలిగినటువంటి బంజారాలు ఈ దేశంలో 12 కోట్ల ప్రజలు నివసిస్తా ఉన్నారు. వారికి వివిధ రకాలైనటువంటి పేర్లున్నాయి. అదేవిధంగా విదేశాల్లో రోమా బంజారా, జిప్సీ బంజారా పేర్లతోటి ఉన్నారు. గమనించవలసింది ఏంటంటే ఈ దేశంలో కానీ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఒకే లిపి లేని గోర్బోలి భాష, ఒక ప్రత్యేకమైనటువంటి ఫేటువా టూక్రీ పేరుతో వస్త్రధారణ, అదేవిధంగా బాజుబంద్, భూరియా, హాసులు లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు ధరించడం వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే అనాదిగా మరి అది ఎట్లా ఆ ప్రకృతికి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏందో తెలియదు కానీ పశువులలో సకల దేవతలు కొలువై ఉంటారని వాటిని నమ్మి వాటిని ఆధారంగా చేసుకున్నటువంటి బంజారాలు వాటి సహకారంతో ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు వస్తు రవాణా, వస్తు మార్పిడి, ఒక ఉప్పు ద్వారా అమ్మకానికి లదిని అనే తమదైన ఒక వ్యవస్థను తయారు చేసుకున్నటువంటి చరిత్ర బంజారాలకు ఉంది. అట్లా అనేక సంవత్సరాలు కొనసాగినటువంటి వాటి లదిని జీవితాన్ని ఆంగ్లేయులు ఎప్పుడైతే పరాయిలు ప్రవేశించినప్పటి నుంచి ముందు బంజారాల చరిత్ర కనబడుతుంది. ఉదాహరణకి మీరు గోల్కొండకు వెళ్తే 16వ శతాబ్దంలో జరిగినటువంటి ఆ వ్యాపారంలో భాగంగా జంగి భంగి సోదరుల ఆనవాళ్లు ఆడ కనబడుతూ ఉన్నాయి. సంత్ సేవాలాల్ మహారాజ్ 18వ శతాబ్దంలో ఇక్కడ బంజారా హిల్స్ గా పేరుగాంచిన ప్రాంతంలో కాలీడినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఢిల్లీలో ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ భవనాలు జరిగినాయో అవి లక్కీసా బంజారా తండాలో జరిగినాయి. ఈ చరిత్ర కళ్ళ ముందు ఉన్నది. ఇది కేవలం బంజారాల సమాజానికి మాత్రమే పరిమితమైంది తప్ప బాహ్య సమాజంలో లేక ప్రజలకు కొంత ఒక రకమైనటువంటి వీళ్ళు ఎవరు ఏంది అనేటువంటి వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. కానీ మా దురదృష్టం ఏంటంటే ఆ భాషకు లిపి లేక ఈ లిఖితపూర్వక చరిత్రగా మారక అటువంటి వాదనలు జరగడం వాస్తవం. కానీ అసలైనటువంటి ఈ చరిత్ర తెలుసుకునేటువంటి వాళ్ళు ఎవరేం మాట్లాడరు. అయితే మా అపీల్ ఏంటంటే మాకు అందరిలాగా దేవతలు లేరు. సంచార జీవనంలో ఒక 7 భవానీలు తప్ప సప్తమా